నియోజకవర్గానికి వెళుతున్నాము. ఇక్కడ జమ్మలమడుగు ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేసిన ఆదినారాయణ రెడ్డి ఈసారి ఎంపీగా పోటీ చేస్తున్నారు. అదే సమయంలో సిట్టింగ్ ఎంపీ అవినాష్ రెడ్డి మరోసారి వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు. ఈ ఇద్దరికి సంబంధించినటువంటి బలాలేంటి, బలహీనతలేంటి స్క్రీన్ పైన చూద్దాం. ముందుగా ఆదినారాయణ రెడ్డికి సంబంధించినటువంటి బలాలేంటో స్క్రీన్ పైన మనం చూద్దాం. రైట్, మనం చూస్తున్నాం పార్టీ నేతలతో సఖ్యతగా ఉండటం ఆయనకు కలిసి వచ్చేటటువంటి అంశంగా కనిపిస్తోంది. అసంతృప్త నేతలను సర్ది చెప్పటం, వారిని బుజ్జగించటంలో కూడా ఆయన సక్సెస్ అయ్యారని చెప్పవచ్చు. అదేవిధంగా ఆర్థికంగా, సామాజికంగా బలం కలిగి ఉండటం ఆయనకు కలిసి వచ్చేటటువంటి అంశాలుగా కనిపిస్తున్నాయి. రైట్, ఇక ఆయనకు సంబంధించినటువంటి బలహీనతలు ఏమైనా ఉన్నాయా ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. తొలిసారిగా పార్లమెంటు బరిలో దిగుతున్నారు. మంత్రిగా పనిచేస్తున్నటువంటి ఆదినారాయణ రెడ్డి ఇప్పుడు పార్లమెంటుకి ఎంపీకి పోటీ చేస్తున్నారు. సో తొలిసారిగా పార్లమెంటు బరిలో దిగుతుండటం ఆయనకు ప్రతికూల అంశంగా మారుతోంది. టీడీపీ క్యాడర్ బలహీనంగా ఉండటం కూడా, ఇది వైఎస్ఆర్సీపీకి కంచుకోట లాంటి ప్రాంతం. ఇక్కడ టీడీపీ క్యాడర్ బలహీనంగా ఉండటం ఆయనకు ప్రతికూల అంశాల్లో ఒకటిగా కనిపిస్తోంది. అలాగే వైసీపీకి పట్టున్నటువంటి ప్రాంతం చాలా క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. సో ఇది ఆయనకున్నటువంటి బలహీనతల్లో ప్రధానంగా కనిపిస్తోంది. అదే సమయంలో టికెట్లు రానటువంటి టీడీపీ నేతలు చాలా మంది ఆయనకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు, అసంతృప్తితో ఉన్నారు. ఆయన చెప్పిన వారికే టికెట్లు సంపాదించుకున్నారు. వారందరూ కూడా కలిసి వచ్చేటటువంటి అవకాశం ఉంది. అదే సమయంలో టికెట్లు రాని వాళ్ళు అసంతృప్తితో ఉన్నారు. వీరు వ్యతిరేకంగా పనిచేసేటటువంటి ప్రమాదం కూడా కనిపిస్తోంది. ఇక వైసీపీకి సంబంధించి అవినాష్ రెడ్డి ఇప్పటికే సిట్టింగ్ ఎంపీగా అక్కడ ఉన్నారు. అవినాష్ రెడ్డికి సంబంధించినటువంటి బలాలేంటో మనం ఒక్కసారి స్క్రీన్ పైన చూద్దాం. రైట్, మనం చూస్తున్నాం ప్రజా సమస్యలపై తక్షణం స్పందించడం, ఎప్పటికప్పుడు ప్రజల సమస్యలపైన ఆయన స్పందిస్తారు అనేటటువంటిది ఆయనకు ప్లస్ పాయింట్గా మారనుంది. వివాదరహితుడనేటటువంటి పేరుంది. అలాగే వైఎస్ఆర్ జగన్ చరిష్మా తనకు కలిసి వస్తుందనేటటువంటి నమ్మకంతో ఆయన ఉన్నారు. ఇక ఆయనకు సంబంధించినటువంటి బలహీనతలు ఏమైనా ఉన్నాయా ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. ఇప్పుడు మనం చూస్తున్నాం పులివెందులకే పరిమితం కావడం. ఎంపీగా ఉన్నప్పటికీ కూడా, ఆయన కడప పార్లమెంటు ఎంపీగా ఉన్నప్పటికీ కూడా కేవలం పులివెందులకే ఎక్కువ సమయం కేటాయించడం, అక్కడే ఉండిపోవడం, దానికే పరిమితం కావడం ఆయనకున్నటువంటి బలహీనతల్లో ఒకటిగా కనిపిస్తోంది. కేంద్ర నిధులు తీసుకురావడంలో కూడా ఆయన విఫలమయ్యారనేటటువంటి విమర్శలు కూడా ఆయన పైన వినిపిస్తున్నాయి. కడపపై టీడీపీ ప్రత్యేక దృష్టి కూడా పెట్టింది. సో ఇది కూడా ప్రధాన అంశంగా మారుతోంది. మనం ఇద్దరికి సంబంధించినటువంటి బలాలు చూసాం, బలహీనతలు చూసాం. మంత్రి ఆదినారాయణ రెడ్డి ఎంపీగా పోటీ చేస్తున్నారు, తొలిసారి పోటీ చేస్తున్నారు. అది కూడా కడప పార్లమెంటు పైన, కడప జిల్లా పైన పూర్తి ఆధిక్యం కలిగి ఉన్నటువంటి వైసీపీ పైన, అక్కడ ఆ కుటుంబానికే సంబంధించినటువంటి అవినాష్ రెడ్డి పైన ఆయన పోటీ చేస్తున్నారు. మరి ఇద్దరి మధ్య పోటీ ఏ రకంగా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది.